Hey guys, welcome to Cricket Meditation. Match number 70, the last of the league phase, was a wonderful high-scoring thriller. బోల్డంత డ్రామా, బోల్డంత యాక్షన్ అండ్ రిజల్ట్స్ కూడా ముందు ఎల్ఎస్జి గెలుస్తాను, తర్వాత ఆర్సీబీ ఇంప్రెసివ్గా అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత ఎల్ఎస్జి కంబ్యాక్ అయింది. ఫైనల్గా ఆర్సీబీ ఒక ఇన్క్రెడిబుల్ విన్ సాధించింది థ్యాంక్స్ టు దట్ ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ జితేష్ శర్మ. జితేష్ శర్మ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడని ఎప్పుడు ఎవరు అనుకుని ఉండరు. ప్రాబ్లీ హీ ప్లేడ్ హిస్ బెస్ట్ నాక్ అక్రాస్ ఫార్మాట్స్. 85 నాట్అవుట్, 257 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ నాక్. సో ఆర్సీబీకి ఒక ఇన్ప్రాబబుల్ విన్, గ్రేట్ ఎస్కేప్, జైల్ బ్రేక్ లాంటి విన్ ఇది. ఎందుకంటే అస్సలు అనుకోలేదు. ఒక స్టేజ్లో 123 for 4 అయ్యారు. 12th ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అక్కడ అయిపోయింది ఆర్సీబీ పని అని అనుకున్న టైంలో అతను మయాంక్ అగర్వాల్తో కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, వాళ్ళిద్దరు కలిసి విన్ వైపు తీసుకెళ్లడం నిజంగా ఆర్సీబీకి బోల్డంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బోల్డంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆర్సీబీకి సీజన్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ప్రతిసారి ఒక కొత్త హీరోని వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే విరాట్ కోహ్లీ, హ్యాజల్వుడ్, సాల్ట్ ఇలాంటి వాళ్ళే కాదు, వాళ్ళ రోల్స్ చాలా ఉన్నది, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. బట్ దేర్ వాజ్ షెఫర్డ్ ఇన్ వన్ మ్యాచ్, కృణాల్ పాండ్యా అండ్ ఇప్పుడు జితేష్ శర్మ. సో వాళ్ళకి ఒక్కొక్క కొత్త మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎమర్జ్ అవుతూనే ఉన్నారు. అది వాళ్ళకి అంటే టీంలో దే ఆర్ నాట్ ఎంటైర్లీ డిపెండెంట్ విరాట్ కోహ్లీ మీద. అంతకుముందు గతంలో మనం చూసాం విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసీ, మ్యాక్స్వెల్, ఈ ముగ్గురు మీద డిపెండ్ అయ్యారు. మిగతా అంతా డొల్లతనంగా అనిపించారు. కానీ ఈసారి అలా కాదు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ దే ఆర్ గెటింగ్ న్యూ హీరోస్ ఎవ్రీడే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది కాక వాళ్ళకి ఎవరైతే రీప్లేస్మెంట్స్గా వస్తారో, ఎన్గిడి కావచ్చు, షెపర్డ్ కావచ్చు, వాళ్ళు కూడా బాగా క్లిక్ అవ్వడం చూసాం. బెతెల్ కావచ్చు, తాజాగా ఇప్పుడు మయాంక్ అగర్వాల్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద గొప్పగా ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో ఈ ప్లేడ్, అతని ఎక్స్పీరియన్స్, అతని మెచ్యూరిటీ, అతని ఉన్న సిచ్యుయేషనల్ అవేర్నెస్ చాలా హెల్ప్ చేసింది. జితేష్ శర్మకి స్ట్రైక్ ఇచ్చి అతను అంటే వికెట్ పడితే అక్కడ ఆ స్టేజ్లో వాళ్ళు విక్టరీ వైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ మొమెంటం బ్రేక్ అవుతుంది. అతను వికెట్ కాపాడుకుంటూ జితేష్ శర్మ క్విక్ రన్స్ చేస్తున్నారు కాబట్టి అతనికి స్ట్రైక్ ఇచ్చి ఆ పార్ట్నర్షిప్ని అతను బిల్డ్ చేసిన విధానం, అతనికి ఉన్న మెచ్యూరిటీ, అది బాగా కనిపించింది. నాట్ ఓన్లీ మయాంక్ అగర్వాల్, ఈవెన్ తుషారా ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్, నువాన్ తుషారా ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ, బౌల్డ్ ఏ వండర్ఫుల్ స్పెల్. సో అతను కూడా చాలా ఇంప్రెసివ్గా మలింగా టైప్ స్లింగీ యాక్షన్తో అతను చేసిన బౌలింగ్, అతని యార్కర్స్ చాలా ఇంప్రెసివ్గా అతను కూడా స్టార్ట్. సో వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కూడా బాగా చేస్తున్నారు. సో ఆ రకంగా అన్ని విధాలు వాళ్ళు కలిసి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు 7 out of 7 అవే మ్యాచెస్ గెలిచారు. ఐపీఎల్ హిస్టరీలో ఇంతవరకు ఏ టీం కూడా ఆల్ అవే మ్యాచెస్, అంటే సొంత మామూలుగా హోమ్ మ్యాచెస్, అవే మ్యాచెస్ ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళు బయట ఆడిన 7 మ్యాచ్లు గెలిచారు. లాస్ట్ టైం లక్నోని ఆడారు, కానీ లక్నోలో వాళ్ళు ఆడినది, ఇక్కడే లక్నోలో ఆడిన మ్యాచ్ అది హోమ్ మ్యాచ్ కింద వస్తుంది టెక్నికల్గా. సో అవే మ్యాచెస్ అన్నీ గెలిచిన రికార్డు కూడా వాళ్ళు సృష్టించారు. అంతేకాకుండా 200 వాళ్ళు చేజ్ చేసింది ఈ మ్యాచ్కి ముందు. 20 times వాళ్ళకి 200+ టార్గెట్ వస్తే 2 times మాత్రమే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. 2 times మాత్రమే సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. కానీ ఇప్పుడు థర్డ్ టైం హయ్యెస్ట్ 230 ఎప్పుడు చేజ్ చేయలేదు, చాలా తక్కువ 210 లోపే చేజ్ చేశారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గతంలో 2 సార్లు కూడా. సో జస్ట్ 10% మాత్రమే వాళ్ళు 200+ స్కోర్స్ చేజ్ చేసిన రికార్డు ఉంది. 200+ చేజ్ చేయడం ఈవెన్ విత్ చేజ్ మాస్టర్ ఇన్ దర్ ర్యాంక్స్, అది గతంలో ఇప్పుడు జరగలేదు. 2 సార్లు జరిగింది, 18 times ఫెయిలియర్. కానీ ఈసారి బ్రహ్మాండమైన టార్గెట్ని వాళ్ళు చేజ్ డౌన్ చేశారు. అండ్ ఇట్ వాస్ రియలీ గ్రేట్ విన్ ఫర్ దెమ్. దాంతో వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడబోతున్నారు. అదే కదా మెయిన్, ఈ టార్గెట్ అంతా కూడా క్వాలిఫైయర్ 1 ఆడాలి. ఎందుకంటే మనకు తెలుసు, కేవలం ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు జరిగిన 18 seasonsలో ఒకే ఒక్కసారి, 18 అంటే 17 seasonsలో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2016లో అంటే ప్లే ఆఫ్ స్టార్ట్ అయిన తర్వాత సన్ రైజర్స్ మాత్రం ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ గెలుచుకుంది. సో క్వాలిఫైయర్ 1 ఆడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఆ సెంటిమెంటల్ రీజనే కాదు, మీకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫైర్ 1 ఓడిపోయినప్పుడు క్వాలిఫైర్ 2 ఆడి మీరు ఫైనల్కి వెళ్ళచ్చు. సో అందుకని చాలా ఇంపార్టెంట్. అది కాక ఆర్సీబీకి సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడిన 2 సార్లు కూడా ఫైనల్కి వెళ్ళారు. క్వాలిఫైర్ 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు, కానీ దాంట్లో 2 సార్లు క్వాలిఫైర్ 1 ఆడి ప్రతిసారి ఫైనల్కి వెళ్ళారు. సో ఆ రకంగా కూడా వాళ్ళ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో దిస్ విన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్సీబీ. విన్
చాలా హార్డ్ ఫౌట్ విన్. ఇలాంటి హార్డ్ ఫౌట్ విన్ టీంని మరింత స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఓడిపోతాం చేతులెత్తేసిన మ్యాచ్ గెలిస్తే అది ఆ టీంని బాండింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా ఇంప్రెసివ్ విన్. అండ్ అండ్ వీ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ రిషబ్ పంత్. రిషబ్ పంత్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతని పాత రిషబ్ పంత్, వింటేజ్ రిషబ్ పంత్ మళ్ళీ కనిపించాడు. ఒకప్పుడు మనకు తెలుసు రిషబ్ పంత్ ఈ మధ్యకాలంలో తప్పిపోయాడు. అతను మళ్ళీ కనిపించి ఈ స్కోర్డ్ 118 రన్స్, 118 61 బాల్స్ మాత్రమే, 8 సిక్స్లు కొట్టాడు, 11 ఫోర్స్ కొట్టాడు. బట్ హీ అన్ఫార్చునేట్లీ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. ఈ సీజన్లో చాలా సెంచరీలు వచ్చాయి కానీ చాలా తక్కువ మంది దే ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. దాంట్లో రిషబ్ కూడా ఉన్నాడు. రిషబ్ అండ్ రాహుల్ అనుకుంటా వాళ్ళిద్దరే సెంచరీ చేసి కూడా దే ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. బట్ రిషబ్ పంత్ ప్లేడ్ వండర్ఫుల్ నాకు. అండ్ చివరిలో ఆ యాక్షన్, ఆ డ్రామా గురించి, 17th ఓవర్ డ్రామా గురించి మాట్లాడదు. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మన్కడింగ్ అవుట్ అంటే మనం రన్అవుట్ అట్ ది బౌలింగ్ ఎండ్, దాన్ని అతను అప్పీల్ విత్డ్రా చేసుకోవడం, అది కూడా దట్ హ్యాస్ షోన్ హిస్ క్యారెక్టర్. సో రిషబ్ పంత్కి ఈ మ్యాచ్లో ఫుల్ మార్క్స్ వచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవాలి. సో టాస్ గెలిచి ఆర్సీబీ ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. బట్ పిచ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. కొత్త ఓపెనర్ మాథ్యూ బ్రెడ్స్కే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అతను 4-6 కొట్టాడు అని తొందరగా అవుట్ అయిపోయాడు. తుషారా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ మార్ష్ స్లోగా స్టార్ట్ అయ్యాడు. రిషబ్ పంత్ నెంబర్ 3లో వచ్చాడు, నాట్ నికోలస్ పూరన్. రిషబ్ పంత్ క్విక్గానే స్టార్ట్ చేస్తున్నాడు కానీ మార్ష్ ఎందుకో కుదురుకోలేదు. మార్ష్ స్ట్రైక్ రేట్ కానీ అతని షాట్స్ కూడా వెళ్ళట్లేదు, టైమింగ్ కుదరట్లేదు, కొన్ని ఎడ్జ్లు పోతున్నాయి. బట్ హీ స్టేడ్ దేర్. సో మెల్లగా వాళ్ళిద్దరూ బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారు. సో పవర్ ప్లేలో 66 చేశారు. మరి రిషబ్ పంత్, మార్ష్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు 66 రావాలంటే ఎక్కువ రన్స్ రావాలి అలాంటి పిచ్ పైన. కానీ దే మేనేజ్ జస్ట్ 66. కానీ ఆ తర్వాత వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఇద్దరు రెచ్చిపోయి ఒక సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. మార్ష్ ఒక స్టేజ్లో స్లోగా ఆడినవాడు, తర్వాత స్కోర్ 67, 180 స్ట్రైక్ రేట్తో అతను 67 చేశాడు. మరోవైపు రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఇద్దరి మధ్య ఆ పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ వాళ్ళు ఆడుతున్న తీరు చూస్తే మనకు అర్థమైంది, వీళ్ళు 220, 230 ఈజీగా వస్తుంది. సో ఆర్సీబీ పని అయిపోయింది. అండ్ ఐ హెర్డ్ సమ్ హిందీ కామెంటేటర్ సేయింగ్ దట్ ఆర్సీబీ మళ్ళీ ఎలిమినేటర్ ఆడాల్సిందే అన్నట్టుగా. అంటే మనకి అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే 220 వచ్చేస్తుంది, ఇంకా 220 చేంజ్ చేయడం అంత ఈజీ కాదు అని అనుకున్నాం. కానీ తర్వాత పూరన్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు, మిగతా ఎవరు పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు. మెయిన్గా వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్తోనే ఆ 227 వాళ్ళకి వచ్చింది ఫర్ ది లాస్ ఆఫ్ జస్ట్ 3 వికెట్స్. అందరు బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్, ఈవెన్ భువనేశ్వర్ కుమార్ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. స్పిన్నర్స్ కూడా పెద్దగా వాళ్ళకి హెల్ప్ లభించలేదు. ఇన్ఫ్యాక్ట్ కృణాల్ పాండ్యా ఎకనామికల్గా బౌలింగ్ వేసి 2 ఓవర్లు వేసాడు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ క్రీజ్లో ఉండడం వల్ల కృణాల్కి బౌలింగ్ ఇవ్వలేదు. సో 228 టార్గెట్. సో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ స్టార్టెడ్ అప్ వెరీ వెల్. సో ఇలాంటి పెద్ద స్కోర్ చేసినప్పుడు మీకు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావాలి, అది వాళ్ళు అందించారు. బ్రహ్మాండమైన మొమెంటం అందించారు. వాళ్ళు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 61 రన్స్ ఇన్ జస్ట్ 5.4 ఓవర్స్. 4th ఓవర్కే 50 వచ్చేసింది. సో విరాట్ కోహ్లీ ముఖ్యంగా వాజ్ అగ్రెసర్. ఫిల్ సాల్ట్ కూడా ఆడుతున్నాడు, బట్ విరాట్ కోహ్లీ ఎక్కువ స్ట్రైక్ వచ్చింది. విరాట్ కోహ్లీ ప్లేడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ షాట్స్. అతను ఆడిన షాట్స్ అద్భుతమైన షాట్స్. విరాట్ కోహ్లీ గ్రేట్ టచ్. సో విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ బ్రహ్మాండమైన స్టార్ట్ ఇచ్చారు. ఆ స్టార్ట్ మీదే వాళ్ళు బిల్డప్ చేస్తున్నారు. సాల్ట్ అవుట్ అయిన తర్వాత కూడా ఒక స్లోయర్ బౌన్సర్ ఆడే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. సాల్ట్ అవుట్ అయిన తర్వాత రజత్ పటిదార్ వచ్చాడు. రజత్ పటిదార్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ బ్యాడ్ ఫేజ్. ఈ మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడి జితేష్ శర్మ వాజ్ లీడింగ్ ద టీమ్. జితేష్ శర్మ యాక్చువల్గా అతని క్యాప్టెన్సీ బాగలేదేమో అనిపించింది, ఎందుకంటే అది బౌలింగ్ చేంజెస్ కానీ ఏదో అది క్యాప్టెన్సీ మీద క్రిటిసిజం కూడా కనిపించింది మనకి. కానీ అతను బ్యాటింగ్ బ్రహ్మాండం చేయాలి, తర్వాత దాని గురించి మాట్లాడదాం మనం. బట్ రజత్ పటిదార్ ఒకటి మంచి షాట్స్ కొట్టిన తర్వాత ఆ ఓవర్లో 6 కొట్టాడు. కానీ దిగ్వేష్ రాడి బౌలింగ్లో ఈ ప్లేడ్ ట్రై టు ప్లే త్రూ ద పాయింట్ రీజన్ అండ్ ఐ గాట్ అవుట్. సో ఎప్పుడైతే పటిదార్ అవుట్ అయ్యాడో కొంచెం ప్రెషర్గా అనిపించింది. ఐ థింక్ హీ గాట్ అవుట్ ఇన్ ఓవర్ బౌలింగ్, సారీ. అదే ఓవర్లో లియామ్ లివింగ్స్టన్ కూడా అవుట్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు ఒక ఫుల్లర్ లెంత్ బాల్కి. సో లియామ్ లివింగ్స్టన్ని ఎందుకు ఆడిస్తారో అది చాలా ఓవర్ రేటెడ్ ప్లేయర్, ఎస్పెషల్లీ ఐపీఎల్. మిగతా లీగ్స్లో బాగా ఆడతాడో మనకు తెలియదు, ఐపీఎల్లో మాత్రం అతను టోటల్గా ఫెయిల్యూర్ అవ్వడం మనం చూసాం. మరొకసారి అతని నుంచి ఆ ఫెయిల్యూర్ చూసాం.
సో లియామ్ లివింగ్స్టన్ అవుట్ అయిపోయి ఇంకా మనకి సడన్గా వికెట్లు టపటపా పడిపోవడం. 123 for 4 దగ్గర డెఫినెట్గా ఆర్సీబీ 123 for 4 కాదు, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు తర్వాత. విరాట్ కోహ్లీ వాజ్ ప్లేయింగ్ వండర్ఫుల్ నాక్. విరాట్ కోహ్లీ 54 ఆఫ్ జస్ట్ 30 balls, అతను 180 స్ట్రైక్ రేట్తో చేశాడు విరాట్ కోహ్లీ. సో 10 4s కొట్టాడు. విరాట్ కోహ్లీ 6 కొట్టలేదు, కానీ ఎందుకనో మరి ఒక ఫుల్లర్ లెంత్ బాల్ని 6 కొడదాం అనుకున్నాడో ప్రాపర్గా కనెక్ట్ అవ్వలేదు. బాల్ గాల్లోకి లేచింది. విరాట్ కోహ్లీకి తెలుసు ఇమీడియట్గా ఈ ప్లేడ్ ఏ రాంగ్ షాట్ అని చెప్పి, అండ్ ఈ వాజ్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. సో విరాట్ కోహ్లీ అంతవరకు ఆల్ అలాంగ్ ద గ్రౌండ్ ఆడుతున్నవాడు ఎందుకో స్కూప్ చేద్దాం అనుకున్నాడు. బహుశా అతను దాన్ని 6 కొట్టే ప్రయత్నం అయితే చేయలేదు. బట్ విరాట్ కోహ్లీ చేజ్ కంప్లీట్ చేస్తాడు. విరాట్ కోహ్లీ ఉంటేనే కదా ఈ చేజ్, ఇలాంటి చేజ్లో విరాట్ కోహ్లీ ఉండాలి ఒక ఎండ్లో, ఇంక మరో ఎండ్లో చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ అని అనుకున్నాం మనం. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే 12th ఓవర్లోనే అవుట్ అయిపోయాడో అక్కడ ఇంకా వాళ్ళ కర్టెన్స్ పడిపోయినాయి, ఇంకా అయిపోయిందని అనుకున్న స్టేజ్లో జితేష్ శర్మ ఎంటాడు. జితేష్ శర్మ వచ్చేటప్పుడు జితేష్ శర్మ వచ్చి రావడంతోనే రెచ్చిపోయాడు. ఈవెన్ మయాంక్ అగర్వాల్ కూడా అంతకుముందు విరాట్ కోహ్లీతో కలిసి ఉన్నప్పుడు మయాంక్ అగర్వాల్ కూడా ప్లేడ్ సమ్ వండర్ఫుల్ షాట్స్. ముఖ్యంగా విల్ ఓరాక్ బౌలింగ్లో విల్ ఓరాక్ వెంట్ ఫర్ 74 runs ఇన్ హిస్ 4 overs. వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ అనుకుంటాం, మేబీ ఇది కాస్ట్లీయెస్ట్, వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్. ఈ మధ్య ఇంకెవరో 70+ ఉన్నారు. బేసిల్ తంపి నుంచి రీసెంట్గా ఈ సీజన్లో కూడా ఒకరిద్దరు ఉన్నారు, మీడియా పేరు గుర్తురావట్లేదు నాకు. సో ఒరార్క్ బౌలింగ్లో అతను కొట్టిన వరుస బౌండరీలు. సో మయాంక్ అగర్వాల్ కూడా స్టార్టెడ్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ ఈ ప్లే స్పిన్ వెల్. స్పిన్నర్స్ని అతను కౌంటర్ చేసిన తీరు అదంతా కూడా చాలా బాగా కలిసి వచ్చింది ఆర్సీబీ. సో జితేష్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్ మధ్య ఒక వండర్ఫుల్ పార్ట్నర్షిప్. అండ్ జితేష్ శర్మ బ్యాటెడ్ బ్యూటిఫుల్. అతను 6లు కొట్టిన తీరు, రివర్స్ ఫ్లిక్స్ కొట్టాడు. సో అతను మనకు తెలుసు 2 seasons బ్యాక్ అతను ఆడినప్పుడు ఐపీఎల్లో వచ్చినప్పుడు మనకి చాలా సెన్సేషనల్గా అతను ఎంట్రీ కనిపించింది. ఐ థింక్ ఈ ప్లేడ్ ఫర్ పంజాబ్ కింగ్స్. సో దాంతో ఇండియన్ టీంలో కూడా వచ్చాడు, కానీ లాస్ట్ 1 year నుంచి అతను గ్రాఫ్ పడిపోయింది. బట్ ఆర్సీబీ హాస్ పిక్డ్ హిమ్. కీపర్గా పనికొస్తాడు, ఒక ఫారిన్ కీపర్ ఉన్నా ఒక ఇండియన్ కీపర్ ఉండాలని చెప్పి తీసుకున్నారు. చాలా మంచి డెసిషన్ అది. ఆర్సీబీ వాళ్ళు చాలా ముందు చూపుతో తీసుకున్నారు, ఎందుకంటే అతని ఎబిలిటీ గుర్తించారు, ఫినిషర్గా పనికొస్తాడు. కానీ ఈ సీజన్లో అతనికి పెద్దగా బ్యాటింగ్ రాలేదు, వచ్చినా కూడా ముంబైతో 40 నాట్అవుట్ చేసినట్టున్నాడు సీజన్ బిగినింగ్లో. తర్వాత కపుల్ ఆఫ్ 20s పెద్దగా బ్యాటింగ్ రాలేదు, పెద్దగా చేసింది అతని సందడి ఏం చేయలేదు పెద్దగా ఈ సీజన్లో. కానీ ఇక్కడ క్రూషియల్ స్టేజ్లో వెన్ దే ఆర్ ట్రయింగ్ టు దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ టు ఫర్ ఎ టాప్ 2 ఫినిష్ అన్నప్పుడు ఈ ప్రొడ్యూస్డ్ ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్స్. అంటే టీంలో రైట్ టైంకి ప్లేయర్స్ ఆర్ రైజింగ్ టు ది అకేషన్ అట్ ది రైట్ టైం. అది కదా ప్లేయర్స్. మనం అనుకోని ప్లేయర్ నుంచి ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ వస్తే, అదే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మయాంక్ అగర్వాల్ చాలా మెచ్యూర్డ్గా, ఎప్పుడైతే జితేష్ శర్మ అగ్రెసివ్గా ఆడుతున్నాడో ఈజ్ కనెక్టింగ్ ఆల్ హిస్ షాట్స్ అండ్ ఈజ్ సీయింగ్ ద బాల్ లైక్ ఫుట్బాల్, అతనికి అర్థమైపోయింది హీజ్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్ అని. అతను ఆ జోన్లో ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ ఇవ్వాలి అంతే, అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ని ఎక్కువసేపు నాన్ స్ట్రైక్ రేంజ్లో ఉంచితే మొమెంటం పోతుంది, అది వాళ్ళకి స్ట్రైక్ ఇవ్వడం అదే పని చేశాడు. 16 overs దగ్గర ఐ థింక్ దే నీడెడ్ జస్ట్ 39 runs ఇన్ ద లాస్ట్ 4 overs. 39 ఇన్ లాస్ట్ 4 overs అంటే అది లెస్ దాన్ 10 overs కదా. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యేసరికి ఓవర్కి 12 runs కావాలి. అక్కడ లాస్ట్ 8 oversలో ప్రతి ఓవర్కి 12 runs చేయాలంటే చాలా కష్టం. కానీ వీళ్ళ మధ్యలో కొన్ని దే గాట్ సమ్ బిగ్ ఓవర్స్, 17-18 runs ఓవర్స్ వచ్చాయి కాబట్టి, థ్యాంక్స్ టు బౌలర్స్ లైక్ ఒరార్క్. అయితే దిగ్వేష్ రాఠీ ఒక ఓవర్ ఉంది, దాని గురించి మేము ప్లాన్ చేసుకున్నాను కూడా చెప్పాడు మయాంక్ అగర్వాల్ మ్యాచ్ తర్వాత. సో దిగ్వేష్ రాఠీ 17th over వేసాడు ఆఫ్టర్ దట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ ద్వారా వికెట్స్ పడతాయి. సో ఆ బ్యాట్స్మెన్ కూడా రిథమ్ కొద్దిగా కోల్పోతారు. సో ఇమీడియట్గా ఫస్ట్ బాల్ ఏం చేశాడు, రివర్స్ స్వీప్ ట్రై చేశాడు అండ్ ఈ వాస్ కాట్ జితేష్ శర్మ. సో అతను క్రస్ట్ ఫాలన్, చాలా డిసప్పాయింట్ అయిపోయి, కానీ అక్కడ ఏంటంటే క్యాచ్ క్లీన్గా తీసుకున్నట్లేదు. తర్వాత నో బాల్ అయింది, అది బ్యాక్ ఫుట్ నో బాల్ మనం చూస్తున్నాం కదా. రివర్స్ రిటర్న్ క్రీస్ కట్ చేయకూడదు, కట్ చేయడం కాదు, రిటర్న్ క్రీస్ టచ్ కూడా చేయకూడదు, నాట్ కటింగ్, టచ్ కూడా చేయకూడదు. టచ్ చేశాడు. ఈవెన్ రిషబ్ పంత్ రీప్లే ఇంకా మనకి అంపైర్ చూస్తున్నప్పుడే అతని బాడీ లాంగ్వేజ్ చెప్తున్నాడు బౌలర్కి అది నో బాల్ అన్నట్టుగా. సో రిషబ్ పంత్ హ్యాస్ ఆల్రెడీ సీన్ ఇట్, రిషబ్ పంత్ ఆల్రెడీ దాన్ని నోటీస్ చేశాడు. సో అది నో బాల్ అయిపోయింది. దాంతో గ్రేట్ ఎస్కేప్ ఫర్ జితేష్ శర్మ. సో ఆ ఓవర్లో ఎస్కేప్ అయ్యాడున్నట్టే అనిపించాడు. ఆ ఓవర్లో ఒక 106 కొట్టాడు. కొట్టిన తర్వాత లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్కి మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగ్వేష్ రాఠీ బౌలింగ్కి వచ్చి ఆగిపోయి ఈ
రిమూవ్డ్ ద బెయిల్స్. ఎందుకంటే ఈ ఫౌండ్ జితేష్ శర్మ గోయింగ్ అవుట్. జితేష్ శర్మ యాక్చువల్గా దాన్ని ఎంపైర్కి రిఫర్ చేశారు. అది మన్కడింగ్ అనే వల్ల మనం ఇప్పుడు రన్అట్ ఎట్ ది నాన్ స్ట్రైకర్స్ అని అంటున్నాం. దాని పేరు మారి అయితే మీకు అర్థం కావడం కోసం మన్కడింగ్ అని చెప్తాను. అది థర్డ్ ఎంపైర్ చూసి అతను ఏం చేశాడు, బౌలర్ తన డెలివరీ స్ట్రైట్ కంప్లీట్ చేశాడు, రిలీజ్ పాయింట్ అంటే డెలివరీ కంప్లీట్ చేసి పాపింగ్ క్రీస్ దాటాడు అని అనడం జరిగింది. సో అంటే ఆల్మోస్ట్ ఇంకా డెలివరీ అయినట్టే లెక్క. అప్పుడు ఆ స్టేజ్లో అతను బయటికి, ఆ తర్వాత హీ డిడ్ దట్. సో నాకు కూడా కరెక్ట్గా తెలియదు, ఇది ఎగ్జాక్ట్ తెలియనప్పుడు నేను మిస్లీడ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ అది అంపైర్ చెప్పడం అయితే డెలివరీ స్ట్రైట్ కంప్లీటెడ్ డెలివరీ స్ట్రైట్ అనే మాట థర్డ్ ఎంపైర్ వాడడం జరిగింది. కాబట్టి అతను నాట్అవుట్ ఇచ్చాడు. బట్ రిషబ్ పంత్ ఈ లోపల రిషబ్ పంత్ ఈ సెడ్ వీఆర్ విత్డ్రాయింగ్ ది అప్పీల్. సో క్యాప్టెన్ విత్డ్రా చేసుకోవచ్చు అప్పీల్, బౌలర్ అప్పీల్ చేస్తాడు. కానీ ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఫేర్, ఇప్పుడు ప్రకారం రూల్స్ ప్రకారం అది కరెక్టే. కానీ చాలా అరుదుగా చేస్తారు. మనం కొన్నేళ్ల క్రితం ఎప్పుడో ఐ థింక్ 2019 or 20 ఆ టైంలో అశ్విన్ బట్లర్ని అవుట్ చేసినప్పుడు, రాజస్థాన్ రాయల్స్ బట్లర్ని అవుట్ చేసినప్పుడు అది ఇప్పటికీ గుర్తుంటుంది. అది రకమైన బ్యాడ్ ఫీలింగ్ ఇస్తుంది అది. సో తర్వాత బట్లర్ అండ్ అశ్విన్ ప్లేడ్ ఫర్ ద సేమ్ సైడ్. వాళ్ళిద్దరూ దాని గురించి మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక రాజీలాగా చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది ఆ డిస్మిస్సల్ ఎప్పుడు కూడా ఇట్ డస్ నాట్ గో వెల్ విత్ ది టీమ్స్, బ్యాటింగ్ టీమ్ కావచ్చు ఎవరికైనా. అది ఆ డిస్మిస్సల్ కొంచెం ఇబ్బందికరమైన డిస్మిస్సల్. అది ఈ మ్యాచ్లో ఎల్ఎక్స్జేకి వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయిన టైంలో ఆ డిస్మిస్సల్ అవసరం లేదు. అందుకనే రిషబ్ పంత్ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. గతంలో ఒకసారి అతను ఒక నో బాల్ ఇవ్వలేదు, హైట్ నో బాల్ ఇవ్వలేదు అని చెప్పి ఆల్మోస్ట్ మ్యాచ్ నుంచి వాకౌట్ చేసిన పని చేశాడు. కానీ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఆల్రెడీ దేర్ అవుట్, అంత అవసరం కూడా లేదు, అంపైర్ కూడా నాట్ అవుట్ ఇచ్చారు. సో దే విత్డ్రూ ద అప్పీల్. ఈ దిగ్వేష్ రాటి అగ్రెషన్ అనుకుంటాడు ఏంటో మరి, అతను నాకు అర్థం కాదు. అతనికి బౌలింగ్ చాలా బాగా చేస్తాడు, అంతా ఈ రోజు కూడా మంచి బౌలింగ్ చేశాడు. కానీ అప్పుడు జితేష్ శర్మని అవుట్ చేసినప్పుడు, అంటే నాట్అవుట్ అయిందనుకోండి, అప్పటికీ అతను ఇంకా వదలలేదు, నేల మీద చేస్తున్నాడు ఆ సంతకం, గ్రౌండ్ మీద చేస్తున్నాడు ఆ సంతకం. అంటే ఇన్నిసార్లు నీకు ఫైన్ విధించారు, ఒక మ్యాచ్ సస్పెండ్ చేశారు, అయినా కూడా నీ వేస్ మార్చుకోవా, ఇంకా ఆ సంతకం చేయడం అనేది, అది చేయకపోతే నీకు వికెట్ రావా? దిస్ ఇస్ టూ మచ్. అతని అగ్రెషన్ ఉండాలి, బౌలర్కి అగ్రెషన్ ఉండాలి. కానీ ఈ చేష్టలు, అంటే ఈ మన్కడింగ్ చేయడం కూడా తప్పు కాదు, కానీ అది అతను ఖచ్చితంగా గాయటికి వెళ్ళాడా లేదా అనేది నాకు ఇంకా డౌట్. వెళ్ళబోతున్నాడు, ఇతను ఆగి పాజ్ అయ్యి ఈ రిమూవ్ ద బెయిల్స్. సో వాట్ ఎవర్, దాని మీద చర్చ జరుగుతుంది. రేపు అంతా దాని గురించి మాట్లాడుకుంటాం మనం. రేపు మనం వీలైతే దాని గురించి మాట్లాడుతాం. ప్రస్తుతానికైతే అది గుడ్ డెసిషన్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఓవర్ నుంచి మళ్ళీ ఓరార్క్ బౌలింగ్కి వచ్చాడు. ఈ ఓరార్క్ బౌలింగ్కి వస్తే అక్కడ ఇష్యూ సెటిల్ అయిపోయింది. సో ఇంకా 1.2 overs మిగిలి ఉండగానే జితేష్ శర్మ 85 నాట్అవుట్తో, అండ్ మయాంక్ అగర్వాల్ స్లోగా ఆడినట్టు సింగిల్ సీజన్ అనిపించిన అతను కూడా 178 స్ట్రైక్ రేట్తో 5 బౌండరీలతో 41 of 23 balls ఇచ్చాడు. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ విన్ ఫర్, చాలా ఇన్స్పైరింగ్ విన్ ఫర్ ఆర్సీబీ. ఇది దాంతో వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడతారు, అలాగా ఎలిమినేటర్ విత్ ముంబై. ఇట్స్ ఆల్వేస్ ఎ డేంజరస్ థింగ్. సో దే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ. ఆర్సీబీ ఫ్యాన్స్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఈసాల కప్ నమ్దే అనే డ్రీమ్స్ వాళ్ళవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ జితేష్ శర్మ జిందాబాద్, సూపర్ ఇన్నింగ్స్ నిజంగా. అతను ఇలాంటి అతని స్పిరిట్ మనం మెచ్చుకోవాల్సింది అంటే అతని దగ్గర ఆ స్పిరిట్ ఉంది. ఏంటంటే ఏదైనా మనం చేయగలం, ఐ కెన్ డూ ఇట్ అనే ఒక స్పిరిట్ ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో జితేష్ శర్మ జిందాబాద్.